షలోం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఇంత గొప్ప విశ్వంను ఒకసారి ఊహిస్తే మనము నివసిస్తున్న భూమి ఎంతో చిన్నదిగాను, అందులో మనము ఒక చిన్న ధూళిగాను కనిపిస్తాము. విశ్వము ఇంత గొప్పగా కనిపిస్తే దానిని సృజించిన సృష్టికర్త మరింత గంభీరంగా ఉంటారో కదా. లేఖనాలు అంటున్నాయి, ఆయన కొరకు, ఆయన ద్వారా దృశ్యమైనవి అదృశ్యమైనవి సమస్తమును సృజించబడ్డాయి అని. అయితే అంత గొప్ప మహిమాన్వితుడు యేసయ్య మనలను విమోచించటానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన శిలువ మరణానికి ముందు రాత్రి శిష్యులతో ఇలా చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను అని. హీఈస్ అవర్ రిడీమర్. జీవితంలో ఎదుర్కొనే ప్రతి చిన్న పెద్ద సమస్యను, సవాళ్లను, సమస్త విశ్వాన్ని సృజించి మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం అర్పించి నిత్య జీవమును మనకివ్వటానికి తిరిగి లేచిన, అన్నిటికీ మించి లోకమును జయించిన జయరాజైన యేషయ్యకు అప్పగిద్దాం. ఆయన గావించిన గొప్ప విమోచన క్రియ ద్వారా దేవుని సమాధానము మనకు లభించింది. హల్లెలూయా. Our dear Heavenly Father, thank you for redeeming us in Jesus' precious name. Amen.